Hello friends, welcome to the class. So, manam remaining one word substitution and myself Srikanth Reddy. Today we are going to discuss remaining one word substitutions. అంటే ఎవరైనా అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత వాళ్ళను రిలీజ్ అవుతారు కదా, అంటే నిరపరాధులుగా రిలీజ్ అవ్వడాన్ని డిక్లేర్ ఆఫ్ నాట్ గిల్టీ అంటారు. ఇది అసిక్వేట్ అంటే వాళ్ళను నిరపరాధిగా విడుదల చేశారని అర్థం. ద కోర్టు అసిక్వేటెడ్ ది అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే ఎవరైతే నేర ఆరోపణ చేయబడినవాడు అక్యూజ్డ్ అంటావు. విక్టిమ్ అంటే బాధితుడు. ఓకేనా, విక్టిమ్ అంటే బాధితుడు, అక్యూజ్డ్ అంటే నేర ఆరోపణ చేయబడినవాడు. ఓకే, సో మనకి ఎప్పుడైతే మనకు కోర్టు నుంచి ఎవరైనా రిలీజ్ చేస్తారు అంటే నిరపరాధిగా, అప్పుడు అసిక్వేట్ అనేవాడు మనం వాడతాం. QUIT. అక్రోబాట్ అంటే రకరకాల ఫీట్స్ వేస్తారు చూడండి, వాళ్ళ బాడీ బెండ్ చేస్తూ మొత్తం సర్కస్లో వేస్తారు కదా, అలా వాళ్ళ సర్కస్లో వాళ్ళ బాడీని బెండ్ చేస్తూ డిఫరెంట్ ఫీట్స్ వేసే వాళ్ళను అక్రోబాట్ అంటారు. అక్రోబాట్. ద అక్రోబాట్ అమేజ్ ది ఆడియన్స్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్తో వాళ్ళు అందరినీ ఆకట్టుకున్నారని అర్థం. యాక్రోనిమ్ అంటే వర్డ్ ఫ్రమ్ ఇనిషియల్స్. అంటే MLA అంటే MLA మీన్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ అనే దగ్గర నుంచి M వర్డ్, లెజిస్లేటివ్ అనే L వర్డ్, అసెంబ్లీ దగ్గర నుంచి A వర్డ్ తీసుకొని ఇట్లా మనం ఈ యాక్రోనిమ్ అనేది ఫామ్ చేస్తాం. ఇట్లా నాసా ఈజ్ వన్ టైప్ ఆఫ్ అన్ యాక్రోనిమ్. నెక్స్ట్ అక్రోఫోబియా. ఫోబియా అంటే ఒక రకమైన భయం. అక్రోఫోబియా అండ్ అక్రోఫోబియా. అక్రో అంటే హైట్. ఇక్కడ మనకు హైట్ అనుకోండి. అక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్. కొందరికి అక్వాఫోబియా ఏముంటుంది. అక్వాఫోబియా డిఫరెంట్ ఫోబియాస్ ఉంటాయి. ఈ ఫోబియాస్ అన్ని ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అనేది మనం అన్ని ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్ని డిస్కస్ చేస్తూ, సో లాస్ట్కి మనం ఫోబియాస్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ అన్నిటికి సంబంధించిన కొన్ని కలెక్షన్స్ ఉంటాయి. ఆ కలెక్షన్స్ అన్ని మనం డిఫరెంట్గా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, జస్ట్ వెయిట్. చూడండి, ఫోబియాస్ ఇప్పుడే ఒకసారి నేను చెప్తాను, మళ్ళీ చెప్దాము ఒకసారి డిస్కస్. సో నెక్టో అంటే నైట్, డార్క్నెస్ ఫోబియా. నెక్టోఫోబియా అంటే డార్క్నెస్ అన్నట్టు, డార్క్నెస్ యొక్క అంటే వాళ్ళ భయం. నైట్ అంటే భయం, నెక్టోఫోబియా. అండ్ సరే, హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం. వాటర్ అంటే చాలా భయం ఉంటుంది, దాన్ని హైడ్రోఫోబియా అంటాం. పైరోఫోబియా అంటే ఫైర్ అంటే చాలా భయం. ఆల్గోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ పెయిన్. పెయిన్
ఆల్గోఫోబియా. క్లస్టరోఫోబియా అంటే క్లోజ్డ్ స్పేసెస్. క్లస్టరోఫోబియా అంటే క్లోజ్డ్ స్పేసెస్ అంటే భయం వాళ్ళకి. క్లోజ్డ్ స్పేసెస్ అంటే భయం. సో మనకు ఎస్ఎస్సిలో కావచ్చు, డిఫరెంట్ ఎగ్జామ్స్లో కావచ్చు, ఆల్రెడీ వచ్చినాయి. ఇంతకుముందు ఫోబియాస్ ఉంటాయి, అవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్లస్టరోఫోబియా అంటే క్లోజ్ స్పేసెస్ ఉంటే భయం. ఆల్గోఫోబియా అంటే పెయిన్, ఫియర్ ఆఫ్ పెయిన్. ఫైర్, మంటలు వాళ్ళకి భయం. హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం. నెక్టోఫోబియా అంటే డార్క్నెస్ అంటే భయం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటిది? యాక్రోఫోబియా, ఫియర్ ఆఫ్ హైట్స్. అంటే ఏదైనా రోల్ ప్లే చేయడం, యాక్ట్ అంటే. ఓకేనా? ఈజ్ యాక్టెడ్ ఇన్ దట్ ఫిలం, ఈజ్ యాక్టెడ్ ఇన్ దట్ ఫిలం, ఈజ్ యాక్టెడ్ ఇన్ దట్ సీరియల్ అంటే ఆ రోల్ పర్ఫామ్ చేశారని అర్థం. షీ విల్ యాక్ట్ ఇన్ దట్ ప్లే, ఇన్ ద ప్లే. యాక్షనబుల్ అంటే ఏదైనా ఒక తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్, అంటే వాళ్ళ తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద ఏదైనా కేసు మనం కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ బట్టి వాళ్ళు లీగల్గా వాళ్ళు యాక్షన్ తీసుకోనప్పుడు అన్నట్టు. లీగల్లీ వ్యాలిడ్ అంటే వాళ్ళు లీగల్గా దాని మీద చర్య తీసుకోవడం అన్నట్టు. దిస్ ఇష్యూ ఈజ్ యాక్షనబుల్ అంటే ఆ ఇష్యూ పైన వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని అర్థం. యాక్టివేట్ అంటే ఏదైనా మిషన్ కావచ్చు, సిస్టమ్ని కావచ్చు, దాన్ని ఆపరేట్ చేయడం యాక్టివేట్ అంటే. ఓకేనా? మనం అంటాం కదా, కోర్స్ని యాక్టివేట్ చేసుకోండి అని అంటాం కదా, అట్లా. యాక్యుమెన్ అంటే చాలా యాక్యుమెన్ అంటే చాలా షార్ప్. అంటే ఎవరైతే ఈజీగా, అంటే మామూలుగా చెస్లో మనం చూస్తాం కదండి, ఒక గుర్రం కావచ్చు, హార్స్ కావచ్చు, ఎలిఫెంట్ కావచ్చు, అంటే వాళ్ళ మూమెంట్ అనేది ఈజీగా అతను పెట్టగానే ఇమీడియట్గా ఇతను దాన్ని అడ్జస్ట్ చేయడం అన్నట్టు, దానికి ఆపోజిట్ అతను. ఎస్పెషల్లీ చెస్లో మనం ఇట్లాంటిది చాలా వాడతాం. యాక్యుమెన్ అంటే స్పీడ్గా వాళ్ళు జడ్జ్మెంట్ స్పీడ్గా జడ్జ్ చేయడం అన్నట్టు. షీ వాజ్ ఎ గ్రేట్ బిజినెస్ యాక్యుమెన్ అంటే తన బిజినెస్లో చాలా షార్ప్గా మంచి డెసిషన్ తీసుకుంటుందని అర్థం. అడిక్ట్ అంటే ఏదైనా డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా బ్యాడ్ వాడికి బానిస అవ్వడం. ఓకేనా? డిపెండ్ ఆన్ డ్రగ్స్, ఈజ్ అన్ డ్రగ్ అడిక్ట్ అంటే తను దాని మీద డిపెండ్ అవ్వకపోతే ఉండలేరు అన్నట్టు. ఏదైనా దానికి ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వాటిని తీసుకున్నప్పుడు అవి ఎప్పుడైతే మనకు బాడీకి అనేది అలవాటు అయి పడిపోతుంది, వన్స్ దానికి అది లేకపోతే ఇంకా వాళ్ళు ఉండలేకపోతారు అన్నట్టు. సో ఆ సిచ్యువేషన్ని అడిక్ట్ అని అంటాం. సో అదేర్ ఏదైనా రూల్స్ని మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం అన్నట్టు. అదర్ టు రూల్స్ అనేది రెగ్యులర్గా మనం యూజ్ చేసే వర్డ్, అదర్ టు రూల్స్. సో మనం సెంటెన్స్ని బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఐదర్ ఇమేజ్ బేస్ అనేది వేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అదర్ టు రూల్స్ అనేది చాలా సార్లు వస్తుంది. మీరు ఎప్పుడైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడైనా చూసినా కానీ, ఎక్కడన్నా కానీ అదర్ టు రూల్స్ అనే వర్డ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడండి, ఏదైనా నోటిఫికేషన్ కావచ్చు, ఏదైనా అప్లికేషన్ కావచ్చు, ప్లీజ్ అదర్ టు రూల్స్ అని అక్కడ రాస్తారు. ఓకేనా? అదర్ టు రూల్స్ అంటే ఆ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం. అడల్సెన్స్ అంటే టీనేజ్ పీరియడ్ పర్బిడిటీ అంటారు కదా, అట్లా. అడల్సెన్స్ ఈజ్ అ క్రూషియల్ స్టేజ్ ఎవరికైనా కానీ. వాళ్ళు ఆ టైంలో ఉండే ఎనర్జీ కావచ్చు, అప్పుడు అందే మీన్స్ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ కావచ్చు, అవి వాళ్ళకి చాలా ఉంటాయి అన్నట్టు. దాన్ని అడల్సెన్స్ అంటాం. అడల్సెన్స్ ఈజ్ అ క్రూషియల్ స్టేజ్ అంటే వాళ్ళు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఒక స్టేజ్ అన్నట్టు. అడోనిస్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్ అంటే ఇప్పుడు గర్ల్ చాలా బాగా అందంగా ఉంటుంది, షీఈ్ జార్జియస్ అంటాం కదా, షీఈ్ జార్జియస్. అట్లా మెన్ కూడా అట్లా బ్యూటిఫుల్ ఉంటే అడోనిస్ అని వస్తుంది, హ్యాండ్సమ్ అని చెప్తాం అన్నట్టు. అమ్మాయికి జార్జియస్ అనే వర్డ్ వాడతాం, అబ్బాయిలకైతే అడోనిస్. హీ లుక్స్ లైక్ అడోనిస్. అడల్టరేట్ దేనైనా కంటామినేట్ చేయడం అన్నట్టు. అడల్టరేట్ అంటే నథింగ్ బట్
ఇప్పుడు పాలని మామూలుగా పాలలో బాగా జరుగుతుంది అడల్ట్రేషన్ అండి. పాలు, పన్నీరు అట్లాంటి వాటిల్లో అడల్ట్రేషన్ అండి. అడల్ట్రేటెడ్ ఫుడ్ అంటే దాన్ని ఈజీగా దాన్ని మ్యానిపులేట్ చేయడం, దాన్ని కంటామినేట్ చేస్తారు అన్నట్టు. సో దే అడల్ట్రేట్ ది మిల్క్. ఎక్కువ అడల్ట్రేట్ అయ్యేది మిల్క్. ఓకేనా? సో దాంట్లో నీళ్ళు కలపడం కావచ్చు, ఇంకా వేరే ఏదన్నా మిల్క్ పౌడర్ కలిపి మిల్క్ లాగా తయారు చేయడము. సో ఎక్కువ ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి అడల్ట్రేషన్ మీద. సో ఫుడ్ కూడా మనకు అడల్ట్రేటెడ్ ఫుడ్ అంటారు. ఓకేనా? ఇది మన చలిది, అది మన రెస్టారెంట్లలో అక్కడక్కడ చలనం వేయడం రెండు మిక్స్ చేయడం కావచ్చు, అట్లాంటివి జరుగుతాయి. ఓకేనా? అడల్ట్రేషన్ అండి, ఫుడ్ అడల్ట్రేషన్ అంటారు దాన్ని. అడ్వెంచరస్ అంటే రిస్క్ తీసుకోవడం అంటే రిస్క్ టేకింగ్. సో ఏదన్నా రాక్ క్లైంబింగ్, మోస్ట్లీ రాక్ క్లైంబింగ్, సో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి చూడండి మామూలుగా రాక్ క్లైంబింగ్, ఇంకా షిప్పింగ్లో బోటింగ్ కావచ్చు, వాటిని అడ్వెంచరస్ థింగ్స్ అంటాం మనం. ఈజ్ వెరీ అడ్వెంచరస్. అడ్వకేట్ అంటే మనం ఏదైనా ఒక దాన్ని చెప్తే దాన్ని సపోర్టింగ్గా మనతో మాట్లాడే వాళ్ళను అడ్వకేట్ అంటాం. సో జనరల్లీ లాయర్స్. ఓకే? అడ్వకేట్ సపోర్ట్స్ ఏ కాజ్. మనం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తామో, మనం ఏదైతే ఉంటుందో మన కాజ్ దాని గురించి అతను సపోర్ట్ చేసేవాడు అడ్వకేట్. ఏస్థెటిక్ వాల్యూ అంటే మామూలుగా ఒక బ్యూటీని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ బ్యూటీ ఇంటెన్సిటీ చెప్పడానికి మనం ఎస్థెటిక్ అనే వాల్యూ అని వాడతాం. ఎంత బాగుంది, ఇది చాలా బాగుంది దాని అంటే మామూలుగా ఏదైనా బంగారం కావచ్చు, బంగారం 24 క్యారెట్స్ అంటాం కదా, 22 క్యారెట్స్ అంటాం కదా, అట్లా ఆ బ్యూటీని చెప్పడానికి దిస్ హ్యాస్ అన్ హై ఎస్థెటిక్ వాల్యూ, మంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పడానికి ఎస్థెటిక్ అనేది వాడతాం మనం. అట్లా డయాగ్రామ్ కావచ్చు, ఏదైనా పెయింటింగ్ కావచ్చు, ఎస్పెషల్లీ ఓల్డెన్ టెంపుల్స్ ఉంటాయి కదండి, ఓల్డెన్ టెంపుల్స్ని చాలా మంది ఎందుకు విజిట్ చేస్తారంటే వాటికి బికాస్ ఆఫ్ దేర్ ఎస్థెటిక్ వాల్యూ. రామప్ప టెంపుల్ కావచ్చు, మహానంది కావచ్చు, కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ యొక్క విజిటింగ్ కౌంట్ ఎందుకు పెరుగుతాయంటే బికాస్ ఆఫ్ దేర్ ఎస్థెటిక్ వాల్యూ రిలేటెడ్ టు బ్యూటీ, చాలా బ్యూటిఫుల్గా ఉండడం అన్నట్టు. అజెండా అంటే పార్టీ కావచ్చు, ఏదైనా లిస్ట్ ఆఫ్ పాయింట్స్ అన్నట్టు, అంటే వాళ్ళ లిస్ట్ ఆఫ్ ఏమంటారు, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఏదైనా పార్టీ, ఎవరైనా పోటీ చేయాలనుకుంటున్నా మా అజెండా ఇది, మా అజెండా ఇది, మా ఏదైనా సభ స్టార్ట్ అయ్యేటప్పుడు సభ అజెండా ఉంటుంది. అంటే అక్కడ డిస్కస్ చేయాల్సినవి ఉంటాయి. ఒకవేళ ఎవరైనా పోటీ చేస్తే మా అజెండా ఇది అంటే, వాళ్ళు ఒకవేళ గెలిస్తే ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్ని వాళ్ళు అమలు చేస్తారని అర్థం అన్నట్టు. ఓకేనా? ఇది మా అజెండా. సో ఇంటింటికి నల్ల కలెక్షన్ కావచ్చు, ఇంటింటికి పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్, ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్స్. సో అలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నట్టు ఒక్కొక్కటి. సో దీస్ ఆర్ కాల్డ్ అజెండా, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. మా అజెండా ఇది, మా అజెండా అది అని చెప్తారు కదా. గ్రాండైజ్. సో అగ్ర అంటే దాన్ని ఏదైనా కానీ హైగా చేయడం అన్నట్టు, హై చేయడం. సో ఏదైనా గ్రాండ్ అన్నాం కదా, గ్రాండ్ చాలా ఎక్కువ చేస్తారని అర్థం అన్నట్టు. సో దాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్తో చేస్తున్నాం. అగ్రాండైజ్ అంటే ఇంక్రీజ్ ది ఇంపార్టెన్స్. సో చాలా ఎక్కువ చేసి చెప్పడం అన్నట్టు. ఈ ట్రై టు అగ్రాండైజ్ హిమ్సెల్ఫ్. సో తన గురించి తానే ఎక్కువ చెప్పడం. ఇంకోటి అగ్రెసివ్ అంటే చాలా కోపాన్ని వాళ్ళు ప్రదర్శించడం. సో షోయింగ్ హై యాట్రేట్. హాస్టైల్ అంటే తను ఆ కోపాన్ని ప్రదర్శించడం. ద డాగ్ బికమ్ అగ్రెసివ్. ఒక్కసారి కరవడానికి వస్తుంది చూడండి, ఆ కైండ్ ఆఫ్ కరవడానికి వచ్చే ఆ మూమెంట్ చూడండి, ఆ మూమెంట్ దాన్ని అగ్రెసివ్గా మన పైనకి వస్తున్నట్టు అని అర్థం. అది సో ద డాగ్ బికమ్ అగ్రెసివ్. చూడండి, అగ్నోస్టిక్ అంటే
అసర్టైన్ అబౌట్ గాడ్, దేవుడు ఉన్నాడా లేడా అని తెలియకుండా అసలు దాని మీద ఒక డౌట్ అన్నట్టు, హ్యాస్ సమ్ డౌట్ వెదర్ గాడ్ ఈస్ దేర్ ఆర్ నాట్, ఈజ్ అన్ అగ్నోస్టిక్. అగ్నోస్టిక్ చూడండి, ఇంకోటి అథెయిస్ట్ అని ఉంటుంది. అథెయిస్ట్, అథెయిస్ట్ అంటే అతను దేవుని నమ్మడు. అథెయిస్ట్ అంటే దేవుని నమ్మేవాళ్ళు అంటాం. ఓకేనా? ఇంకోతను తను ఓకేనా? ఇవి అగ్నోస్టిక్ అంటే అన్సర్టైన్ అబౌట్ గాడ్. థెయిజం అనేది గాడ్కి సంబంధించింది, గాడ్కి సంబంధించింది. సో థెయిజం అంటే గాడ్ ఉన్నాడు అనుకోవడం, థెయిస్ట్. అథెయిస్ట్ అంటే గాడ్ లేడు అనుకోవడం, థెయిస్ట్. ఓకే. అపోస్టేట్ అంటే తను రిలీజియన్ నమ్మకం, అంటే తను రిలీజియన్ వద్దనుకోవడం అన్నట్టు. టు రినౌన్స్ ఈజ్ రిలీజియన్ ఈజ్ కాల్డ్ అపోస్టేట్. అడోరబుల్ అంటే చాలా మంచిగా ఉండడని చెప్పడం అన్నట్టు, చాలా బాగుండని చెప్పడం అడోరబుల్. ద పప్పీ లుక్స్ లైక్ అడోరబుల్, చాలా బ్యూటిఫుల్గా చిన్నపిల్లలకి బాగా వాడుతాం. చిన్న క్యూట్ బేబీస్కి బాగా ద బేబీ ఈజ్ అడోరబుల్, హీఈస్ వెరీ అడోరబుల్. అట్లా చిన్నపిల్లలకి బాగా అడోరబుల్ అనేవాడు బాగా వాడతాం. నెక్స్ట్ చూడండి, ఏరియబుల్ అంటే ఏదైనా పైనుంచి మనం ఏరియల్ ఫోటోగ్రఫీ అని అంటాం కదండి, అంటే పైనుంచి ఫోటో తీయడం అన్నట్టు. ఇస్ అన్ ఎగ్జిస్టింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎయిర్. అంటే పైనుంచి ఏదైనా ఫోటో తీయడం, పైనుంచి చేయడం కానీ దాన్ని ఏరియల్ అంటాం. వి ఎంజాయ్డ్ అన్ ఏరియల్ వ్యూ ఆఫ్ ద సిటీ. అంటే హెలికాప్టర్ మీద కావచ్చు, వాళ్ళ సర్వే చేస్తారు చూడండి, హెలికాప్టర్ మీద ఏదైనా సునామీ అయినప్పుడు కానీ, భూకంపం వచ్చినప్పుడు కానీ, ఏదైనా హజార్డస్ వచ్చినప్పుడు హెలికాప్టర్ అంటే ఏరియల్ వ్యూ అనేది చూస్తారండి. దానికి ఎంతవరకు మునిగిపోయినాయి, ఎంతవరకు పంట నాశనమైనాయి, ఎంతవరకు మునిగిపోయినాయి అనే ప్రదేశాన్ని చూడడానికి మనం ఏరియల్ వ్యూ అనేది వాడతాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి రివిజన్ చేస్తే చూడండి. సో అసిక్వేడ్ అంటే నిరపరాధిగా దాన్ని విడుదల చేయడం. ఓకేనా? టు డిక్లేర్ నాట్ గిల్టీ. గిల్టీ అంటే తప్పు చేసిన అతను, నాట్ గిల్టీ అంటే తప్పు చేయకుండా నిరపరాధిగా తను విడుదల చేయడం. యాక్రోబాట్ అంటే చెప్పిన కదండి, డిఫరెంట్ ఫీట్స్ని వేయడం, ఎస్పెషల్లీ సర్కస్లో. యాక్రోబాట్. యాక్రోనిమ్ అంటే ఏదైనా ఫుల్ ఫామ్, ఏదైనా ఒక ఏదైనా ఒకటి ఉంటే ఆర్గనైజేషన్ నేమ్ కావచ్చు, ఒక డిజిగ్నేషన్ కావచ్చు, ఆ స్టార్టింగ్ లెటర్స్ని తీసుకొని మనం ఫామ్ చేసేదాన్ని యాక్రోనిమ్ అంటాం. యాక్రోఫోబియా చెప్పిన కదండి. యాక్రోఫోబియా అంటే ఎక్కువ హైట్ అంటే హైట్ని చూసి భయపడడం, అంటే ఎక్కువ హైట్స్ అంటే భయపడడం యాక్రోఫోబియా. ప్లేసెస్ ఉంటే ఫోబియా. ఓకే. ఏరోఫోబియా అంటే ఫైర్ అంటే, సో హైట్ అంటే వాటర్ అంటే భయం, నెట్ డార్క్నెస్ అంటే భయం. నెక్స్ట్ చూడండి, యాక్ట్ ఏదైనా రోల్ ప్లే చేయడంని యాక్ట్ అంటాం. యాక్షనబుల్, సో లాజికల్లీ వ్యాలిడ్, ఏదైనా తను కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ లీగల్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం. యాక్టివేట్ దేనైనా ఆపరేట్ చేయడం, స్టార్ట్ చేయడం, దాన్ని వర్క్ ఎలా చేయడం. ఓకేనా? దాన్ని యాక్టివేట్ అంటాం. యాక్యుమెన్ అంటే చాలా షార్ప్గా జడ్జ్మెంట్, అంటే ఈజీగా, అంటే ఒకసారి ఇది చెప్పగానే ఇది అని చెప్పడం. సో ఒక దాని గురించి చెప్పడం కానీ దాని మీద ఒపీనియన్ అప్పుడప్పుడే చెప్పడాన్ని యాక్యుమెన్ అంటాం, అంటే షార్ప్ జడ్జ్మెంట్. అడిక్ట్ దేనికైనా బానిస అవ్వడం, దీని మీద డిపెండ్ అవ్వడం అడిక్ట్ అంటాం. సో అదేర్ ఏదైనా రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడంని అదేర్ టు రూల్స్. అడల్సెన్స్ అంటే వాళ్ళ యొక్క పర్మిటిని కానొచ్చు, ఆ ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్, టీనేజ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ని అడల్సెన్స్ అంటాం.
అడోనిస్ చెప్పాం కదా, గర్ల్స్కి మనం జార్జిస్ అనే వర్డ్ వాడతాం, బ్యూటీ, వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటారు కదా. అదే ఉమెన్కి అయితే, మెన్కి అయితే హ్యాండ్సమ్ అనే వర్డ్ వాడతాం. సో అడోనిస్ అనేది వెరీ హ్యాండ్సమ్ మ్యాన్, ఈజ్ లుక్ లైక్ అడోనిస్. అడల్టరేట్, దేనైనా కంటామినేట్ చేయడం అని అడల్టరేట్ అంటారు. సో ద మిల్క్ వాస్, దే అడల్టరేట్ మిల్క్. అడ్వెంచరస్, సో ఏదైనా రిస్క్ టేకింగ్ దాన్ని చేయడాన్ని అడ్వెంచరస్ అంటాం. అదే ఇట్లా రాక్ క్లైంబింగ్ కావచ్చు, షిప్పింగ్ కావచ్చు, స్కై డైవింగ్ కావచ్చు, వాటిని అడ్వెంచరస్ అంటాం. అడ్వకేట్ అంటే మనం ఒక దాన్ని చెప్తే, ఆ కాజ్ చెప్తే ఆ కాజ్ని తన సపోర్టింగ్గా మనం మాట్లాడేదాన్ని అడ్వకేట్ అంటాం. లాయర్స్. ఏస్థెటిక్ అంటే ఆ బ్యూటీని, ఆ బ్యూటీ యొక్క థింగ్, ఆ బ్యూటీ యొక్క లెవెల్ ఆఫ్ బ్యూటీని మనం చెప్పేదాన్ని ఏస్థెటిక్ అంటాం. అంటే రిలేటెడ్ టు బ్యూటీ. బంగారాన్ని 24 క్యారెట్స్ ఎట్లా అంటాము అంటే ఈజ్ హై ఏస్థెటిక్ వాల్యూ అట్లా. ఎస్పెషల్లీ టెంపుల్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, వాటికి మనం ఏస్థెటిక్ అనేది వాడతాం, రిలేటెడ్ టు బ్యూటీ. ఎజెండా అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే. అండ్ అగ్రాండైజ్, ఇంక్రీజ్ ది ఇంపార్టెన్స్. ఏదైనా గ్రాండ్ అంటే దాన్ని ఎక్కువ చేయడం, అగ్రాండైజ్ అంటే ఎక్కువ చేయడం. అగ్రెసివ్ చాలా కోపంగా ఉండడం అట్లా. ఏజీజీ అగ్ర, ఇక్కడ అగ్రెసివ్ అంటే చాలా కోపంగా ఉండడం. హెస్టైల్, తన హ్యాట్రేడ్ కావచ్చు, హ్యాట్రేడ్, హాస్టైల్, ఇవన్నీ మనకు ఆ కోపాన్ని తెలియజేస్తాయి అన్నట్టు. చాలా బిగ్గరగా అరవడం వాళ్ళ మీద, కోపం, చాలా ఎక్కువ కోపం తెచ్చుకోవడాన్ని అగ్రెసివ్ అంటారు. అగ్నోస్టిక్ అంటే దేవుడు ఉన్నాడా అని తెలియకపోవడం అన్నట్టు. అన్సర్టైన్ అబౌట్ గాడ్. సో ఎథెయిస్ట్ అంటే దేవుడు లేడనుకోవడం, థెయిస్ట్ అంటే దేవుడు ఉన్నాడు అనుకోవడం, అపోస్టేట్ అంటే నో రిలీజన్ అంటే తన రిలీజన్, దాని రిలీజన్ని తను వదులుకోవడం అన్నట్టు. ఓకేనా. మామూలుగా మనం ఒక డాక్యుమెంట్లో చేస్తారు కదా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఒక డాక్యుమెంట్లో క్లిక్ చేస్తాం కదా ఎక్కడైనా మనం పెట్టేటప్పుడు, అలా కాకుండా నో రిలీజన్ అని క్లిక్ చేయడం అన్నట్టు అపోస్టేట్ అంటే. అడోరబుల్ అంటే లవబుల్, చాలా బాగున్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం అన్నట్టు. వెరీ లవబుల్, క్యూట్. ఏరియల్, ఏదైనా పైన గాల్లోంచి తీయడానికి కానీ, గాలిలో చూడడం, ఏరియల్ సర్వే అంటారు కదండి, అట్లాంటి ఏదైనా పైనుంచి చూడడం అన్నట్టు. వి ఎంజాయ్డ్ అండ్ ఏరియల్ వ్యూ ఆఫ్ సిటీ, ఇలా చూడడం పైనుంచి. ఇంకా గూగుల్ మ్యాప్స్లో మనం చూస్తాం కదా అట్లా, సాటిలైట్ వ్యూ. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ. సో this one word substitution very useful for SSC exam and other exam in which English particularly asked. Okay, thank you Andy, thank you very much.